హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RT తెలంగాణ వంటలు అండి. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి మ్యాంగో కేక్. నేను 2 డేస్ నుంచి వీడియోస్ పెట్టలేదు ఫస్ట్ ఛానల్లో, ఇంకా కుకింగ్ ఛానల్లో. సడన్గా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది ఫ్రెండ్స్. అది ఎందుకు అనేది నేను ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ లైవ్లో షేర్ చేస్తాను మీకు. ఫస్ట్ ఛానల్ రమ్య తెలుగు ఛానల్లో లైవ్కి వస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి ఫ్రెండ్స్, ఓకేనా. ముందుగా మనకు మామిడికాయ కేక్ చేసుకోవడానికి కావాల్సినవి మైదాపిండి అండి. మైదాపిండి వచ్చేసి నేను ఒక గిన్నెలో ఇలా జల్లెడ పట్టి జల్లిస్తున్నాను. జల్లించుకోవడం వల్ల మనకు కేక్ వచ్చేసి చాలా ప్లఫీగా వస్తుంది ఫ్రెండ్స్. అందుకే నేను 2 కప్పుల మైదాపిండి తీసుకున్నాను అండి. మీకు మెజర్మెంట్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరికి కావాలి అంటే వాళ్ళు చెక్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో కూడా. అలాగే నేను చెప్తా ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా ఇలా 2 కప్పుల మైదాపిండి తీసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వంట సోడా, 1 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ వంట సోడా వేసానండి. వేసి కలిపి పక్కన పెట్టాను. తర్వాత మిక్సీ జార్లోకి వచ్చేసి 1 కప్పు బాగా పండిన మామిడికాయ ముక్కలు తీసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో 1/2 కప్పు షుగర్ తీసుకోండి. 1 కప్పుకి 1/2 కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పేస్ట్ లాగా చేసుకోవాలి అండి. మీరు కావాలి అంటే జ్యూస్ లాగా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. ఇలా నార్మల్గా మనం పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది అండి. ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత వీటిని వచ్చేసి నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మైదాపిండి మిశ్రమంలోకి వేస్తున్నానండి. మనకు ఈ మ్యాంగో మిశ్రమం వచ్చేసి మొత్తం 1 కప్పు దాకా పడుతుంది ఫ్రెండ్స్. ఈ మామిడికాయ పేస్ట్ని అంతా కూడా ఇందులో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు ఆయిల్ వేసాను. ఆయిల్లో కొద్దిగా నేను నెయ్యి కూడా యాడ్ చేశానండి, వేడి చేసి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత 1/2 కప్పు పెరుగు. ఈ మెజర్మెంట్స్ అయితే మీరు కరెక్ట్గా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇవైతే మీకు కరెక్ట్గా ప్లఫీ కేక్ అనేది వస్తుంది. ఆయిల్ అస్సలు ఎక్కువగా వేయకండి. ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల కేక్ వచ్చేసి మెత్తగా వస్తుంది, పైకి పొంగదు ఫ్రెండ్స్. అందుకే ఆయిల్ అనేది కరెక్ట్గా వేయాలి. ఇంకా మీకు మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఇలా కలుపుకోవాలి అండి ఫస్ట్. తర్వాత ఇందులో కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అండి. మనకు కేక్ కావాల్సిన బ్యాటర్ అనేది ఎలా ఉంటుందో అలా రెడీ అయ్యేంత వరకు పాలు కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పాలు దాదాపుగా 1/2 కప్పు నుంచి 1 కప్పు దాకా పడతాయి అండి. మీరు ఎలా కలుపుకుంటారు అనే దాన్ని బట్టి పాలు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి కాచి చల్లార్చిన పాలు అండి, పచ్చి పాలు కాదు. తర్వాత ఇందులో 1/2 స్పూను నేను ఫ్రూట్ ఐసెన్స్ వేసానండి. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. యాపిల్ ఉంటే యాపిల్, వెనీలా ఉంటే వెనీలా. నేను వెనీలా వేసాను. మ్యాంగో ఫ్లేవర్ ఉంది అనుకోండి, మ్యాంగో కూడా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. కాకపోతే ఏది వేసుకున్నా పర్లేదు. చూసారా, కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. తర్వాత నేను కేక్ బౌల్ తీసుకున్నాను అండి. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను. మనకు ఆయిల్ వేయడం వల్ల అంటుకోకుండా ఉంటుంది. చాలామంది ఆయిల్ వేసిన తర్వాత పిండి వేస్తారు. కాకపోతే నేను ఏంటి అంటే వైట్ పేపర్ ఉంటుంది కదా పిల్లలది, స్కూల్ పేపర్, అదిలో రౌండ్గా కట్ చేసి వేసాను. మీరు కావాలి అంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ లేదు, అందుకే నేను ఇలా నార్మల్గా నా దగ్గర ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకున్నానండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ అంతా ఇందులో వేసుకొని ఒక 2-3 టైమ్స్ తట్టుకోవాలి. ఎయిర్ బబుల్స్ లేకుండా ఉండడానికి బాగా తట్టాలి అండి ఇలాగా. తర్వాత స్టవ్ మీద వచ్చేసి నేను పెద్ద కడాయి పెట్టాను. ఈరోజు చిన్న కడాయిలో వేరే కర్రీ చేశాను అన్నట్టు, అందుకోసం ఇంకా ఈ పెద్ద గిన్నె పెట్టి ఇందులో స్టాండ్ పెట్టాను. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్ పెట్టి మూత పెట్టాను అండి. చాలామంది స్టాండ్ లేకుంటే ఏం చేయాలి అక్క అనేసి అడుగుతున్నారు. సన్నపు ఇసుక కానీ లేకుంటే ఉప్పు కానీ, సన్నపు ఉప్పు కానీ ఏదైనా పెట్టుకోండి ఫ్రెండ్స్. స్టాండ్ లేకుంటే సిమ్లో పెట్టి ఇంకా అలాగే వదిలేయాలండి. 30 to 40 మినిట్స్లో మనకు కేక్ రెడీ అయిపోతుంది, మ్యాంగో కేకు. ఇంకో సైడ్ వచ్చేసి నేను మళ్ళీ మిక్సీ జార్లోకి 1 కప్పు మ్యాంగో జ్యూస్ లాంటిది తీసుకున్నానండి. తర్వాత ఇందులో 1 స్పూను షుగర్, అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసాను. ఇది వచ్చేసి మనకు కేక్ క్రీమ్ రెడీ చేసుకుంటాం కదా అండి, అలాగే ఈరోజు నేను మ్యాంగో క్రీమ్ రెడీ చేస్తున్నానండి. కేక్ పైన అప్లై చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనం నార్మల్ మ్యాంగో కేక్ కంటే ఇలా క్రీమ్ రాసి అప్లై చేసుకున్నాం అనుకోండి, అది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. అందుకోసం నేను ఇలా మ్యాంగోతోనే మీకు క్రీమ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఇలా కొంచెం ఏమంటారు, జాలితోని అంటా ఉన్నాను, ఎందుకంటే ఇందులో ఉన్న ఏమైనా
పూసలు లాంటివి ఉంటాయి కదా, అవి పైన తట్టుకుంటాయి అనేసి ఇలా మనకు మొత్తం జ్యూస్ లాగా రావాలి అండి. అందుకే నేను ఇలా జాలితోనే వడకట్టాను మొత్తం. ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ కలుపుకోవాలి అండి. కంటిన్యూస్గా కలపాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది కింద మాడిపోకుండా ఉండడానికి, అలాగే కొంచెం ఇది వేడెక్కడానికి. ఇది వేడెక్కిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది అండి. కార్న్ ఫ్లోర్ యాడ్ చేసాం కదా, అందుకోసం. చూసారా, ఇది వేడెక్కింది. తర్వాత స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి అండి, మర్చిపోకండి. హైలో పెడితే మొత్తం మీకు ఏమంటారు మాడిపోయినట్టు అవుతుంది కింద. సిమ్లో పెట్టుకున్నారనుకోండి, మనకు దాదాపు 5 to 10 మినిట్స్లో రెడీ అవుతుంది. ఇంకో సైడు కేక్ కూడా రెడీ అవుతుంది, పైకి పొంగుతుంది. చూసారా, చాలా కలర్ఫుల్గా ఉంది కదా అండి మ్యాంగో కేక్ వచ్చేసి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కావాలి అంటే ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన మెజర్మెంట్స్తో. ఇంకా కేక్ రెడీ అయిందా లేదా అనేది ఇప్పుడు నేను చూస్తున్నాను. పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఏమీ లేదు పద్నలాగా. అందుకే ఫోర్క్తో గుచ్చి చూపిస్తున్నానండి మీకు. ఫోర్క్తో కానీ, చాక్తో కానీ, స్పూన్తో కానీ, మీరు దేంతో అయినా గుచ్చి చూసుకోవచ్చు. అలా గుచ్చి చూసినప్పుడు అంటుకోలేదు అనుకోండి, అప్పుడు మన కేక్ రెడీ అయిపోయినట్టే అండి. అంటుకోకుండా ఉంటే ఫోర్క్ కానీ స్పూన్కి కానీ. ఇప్పుడు రెడీ అయిపోయిన తర్వాత నేను తీసి పక్కన పెట్టాను. తర్వాత కొంచెం బ్యాటర్ మిగిలింది అండి మ్యాంగోది, అందుకే ఒక చిన్న కప్పులో పెట్టాను. పిల్లలకి కప్ కేక్ లాగా బాగుంటుంది అనేసి. తర్వాత 5 to 10 మినిట్స్ దీనికి రెస్ట్ ఇవ్వాలి అంతే. ఇందులో ఉన్న వేడంతా పోవాలి అండి కేక్ బౌల్ది, అప్పుడే మనకు కేక్ బౌల్ ఈజీగా ఊడొస్తుంది. చాలామంది వేడి మీదనే తీసేస్తారు, అందుకే కరెక్ట్గా రాదు ఫ్రెండ్స్. కొంచెం చల్లారిన తర్వాత తీయడానికి ట్రై చేయండి. ఇలా ప్లేటు పెట్టి రివర్స్ పెట్టారనుకోండి, మనకు కేక్ వచ్చేస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఉన్న పేపర్ తీసేయండి ఇలాగా. ఇది ఫస్ట్ లవ్వి తీసాడు, అందుకే కరెక్ట్గా రాలేదు, లేకుంటే కరెక్ట్గా వచ్చేది అండి. ఇంకా ఇలా రివర్స్లో పెట్టేశాను. చూసారా, మన మ్యాంగో కేక్ రెడీ అయిపోయింది. అలాగే సూపర్గా కూడా వచ్చింది. దీనిపైన నేను ఈరోజు మ్యాంగో క్రీమ్ అనేది గార్నిష్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు నార్మల్గా మనం విప్డ్ క్రీమ్ ఉంటుంది కదా వైట్ది, అది కూడా గార్నిష్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఎందుకో ఇలా మ్యాంగో క్రీమే గార్నిష్ చేయాలి అనేసి అనిపించింది, అందుకే నాకు తెలిసినట్టు నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీకు నచ్చితే ఇలా క్రీమ్ చేసుకోండి, లేకుంటే లేదు. ఇప్పుడు మనకు మ్యాంగోస్ ఎక్కువగా దొరికే సీజన్ కాబట్టి మ్యాంగోస్ పెట్టాలి అనేసి నాకు అనిపించింది. తర్వాత నేను టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేస్తున్నానండి. నా దగ్గర వచ్చేసి గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్ 2 రకాల టూటీ ఫ్రూటీలు ఉన్నాయి ఫ్రెండ్స్, వాటితో గార్నిష్ చేస్తున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే వాటితో మీరు కూడా గార్నిష్ చేసుకోండి, ఓకేనా. మధ్యలో వచ్చేసి మ్యాంగో పెట్టాను, చిన్న ముక్క. చూసారు కదా ఫ్రెండ్స్, మ్యాంగో కేక్ రెడీ అయిపోయింది. దీన్ని వచ్చేసి నేను దాదాపు 1/2 అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెడదామనేసి అనుకుంటున్నాను, ఎందుకంటే పైన పెట్టిన మ్యాంగో క్రీమ్ అంతా అలాగే ఉంటుంది. ఇంకో సైడు మన చిన్న బౌల్ కేక్ కూడా రెడీ అయిపోయింది. చూసారా, ఇట్లాంటి చిన్న చిన్న బౌల్ కేక్ పిల్లలకు చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారండి. సూపర్గా వచ్చిందండి బౌల్ కేక్ కూడా. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మనం కరెక్ట్గా మెజర్మెంట్స్తో చేస్తే కేక్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. కేక్ చేయడం పెద్ద పని కాదు. చాలామంది నాకు అంటుకుంటుంది, తర్వాత పొంగట్లేదు అనేసి చెప్తా ఉంటారు, కానీ మెజర్మెంట్స్ కరెక్ట్గా చేయక అలా వస్తుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు ట్రై చేయండి కావాలి అంటే, ఓకేనా. ఇంకా కేక్ చూసారా ఎంత బాగా వచ్చిందో, ఫ్లఫీగా ఉంది అండి. ఇలా మనకు ఒత్తినప్పుడు కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వస్తే అప్పుడు మన కేక్ కరెక్ట్గా వచ్చినట్టు. చూసారు కదా గుల్లగా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే బాగుంది. నేను ఈరోజు క్రీమ్ మాత్రం ఎక్కువగా రాశాను ఫ్రెండ్స్, మీరు కొంచెం తక్కువగా రాసుకోండి. నేను ఉన్నదంతా అప్లై చేశాను, ఎందుకంటే మా పిల్లలకి ఇలా ఉంటే చాలా ఇష్టం అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, సెకండ్ ఛానల్ RT తెలంగాణ వంటలు వచ్చేసి 2000 సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫ్రెండ్స్. అందుకోసం ఈరోజు నేను మ్యాంగో కేక్ చేశాను. మా పిల్లలతోని కట్ చేపిస్తున్నాను, ఆవుతలేదు వాళ్ళకి పానం. ఇప్పుడు ఎలా కట్ చేస్తారో చూడండి. ఇగో ఒక నిమిషం విడబెడుతున్నా, ఇలా బిడ్డరు కట్ చేయి. ఎట్లనా ఒక తీర కట్ చేయి పొట్టి, దాంతో తెగుతుందారా. మంచి కడియేరు పీసులు. మెల్లిగా ఈ వర్షిత్ పీసు ఇది చూపెట్ట. వావ్,
మెల్లిగా మెల్లిగా తీరు మెల్లిగా తీరు. ఇద్దరు అదే తిన్నారు మరి చెర పీస్ తీసుకో. మంచిగా చూడు మంచిగా చూడు. 2000 సబ్స్క్రైబర్ సెలబ్రేషన్స్ తర్వాత తిను. అన్నయ్య పెట్టు. ఇంకో పీస్ కడి. అదే పెట్టా మంచిగా పట్టుకున్నాను. అయ్యో జారుతుందిరా వానికి. జ్యూస్ పైన వేసా కదా జారుతుంది. వావ్ మనకి ఇచ్చేయిగా. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, కేక్ వచ్చేసి ఎంత బాగా వచ్చిందో, అలాగే టేస్ట్ కూడా అంతే బాగుందండి. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మ్యాంగో కేక్ వచ్చేసి సూపర్గా వస్తుంది. అలాగే ఇలా మ్యాంగో క్రీమ్ పెట్టడం వల్ల కూడా కేక్కి చాలా కళ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ రెసిపీకి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇంకా టేక్ కేర్. లైవ్ చూడండి ఆఫ్టర్నూన్.